హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామన్స్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మీకు రవ్వ పులిహార చేసి చూపిస్తున్నానండి. ఇందులో మనకి రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 2 వంతులు నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళల్లో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలండి. ఎవరి క్వాంటిటీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను పసుపు. నెక్స్ట్ వచ్చి దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ క్వాంటిటీకి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేశాక కాసేపు మరగనిచ్చి అది కొంచెం పొంగు రాగానే అందులో రవ్వ పోసేసుకోవాలండి. రవ్వ వేసుకున్నాక అండి అది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే అది ఉండలు కట్టేసి రవ్వ సరిగ్గా రాదండి, పొడి పొడిలాడుతా అది ముద్ద ముద్దగా అయిపోతుంది. సో ఇదంతా దగ్గరికి అయ్యాక ఒక్క 10 నిమిషాలు దాన్ని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి సిమ్లో. 10 నిమిషాల తర్వాత రవ్వ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారేలోపు మనం పోపులు ఏం వేసుకుందామో చూద్దామా. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ పోపుకు రెడీ చేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే పప్పులన్నీ ఫస్ట్ అందులో వేసేయాలండి. వేసిన తర్వాత అవి మంచి గోల్డెన్ కలర్ రావాలి. సో గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకుని బాగా వేగనివ్వాలండి క్రిస్పీగా. సో ఫైనల్లీ పోపు అయితే వేగిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మన పోపు. ఇందులో కాస్త చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాక దీనిని కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోవాలండి. సో మనం పక్కనే ప్లేట్లో ఆరబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ ఆరిందేమో చూసుకుని దాంట్లో ఈ పోపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ మొత్తం కలిసేటట్టు, రవ్వకంతా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో సో ఫైనల్లీ కంప్లీటెడ్ అండి. చాలా బాగుందండి రవ్వ పులిహోర. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.